1, 2, 3, 4, 5, 6, 7, 8 డైలీ వేర్ నుంచి ఈవెన్ మినీ పార్టీస్ ఉన్నా కూడా ఎంతో బాగా సెట్ అయిపోయేలాగా కుర్తా సెట్స్ తెచ్చేసాను. దట్ టు ఫ్రమ్ ఫ్లిప్‌కార్ట్. అండ్ ఇవన్నీ రేట్లు చూసాక మీరే షాక్ అవుతారు. బిలో 1000 రూపీస్ ఇంత మంచిగా వచ్చేసాయి అని చెప్పేసి. సో, స్టే ట్యూన్ టిల్ ది ఎండింగ్ ఆఫ్ ద వీడియో. అప్పుడే కదా తెలుస్తుంది ఏది హిట్, ఏది ఫ్లాప్ అనేసి. అండ్ మీరేం తీసుకోవాలనేది కూడా అప్పుడే తెలుస్తుంది కాబట్టి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అంటే నాకీ ప్రింట్స్ చాలా బాగా నచ్చుతాయి. ఈవెన్ మీకు పలాజో ప్యాంట్ కూడా చూడండి మొత్తం ఇలా ప్రింటెడ్ ఒస్తుంది. దిస్ ఈస్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రీన్ యాస్ వెల్. దిస్ ఈస్ నాట్ ద రెగ్యులర్ గ్రీన్. ఈవెన్ మెహందీ గ్రీన్ కూడా అనలేము. అండ్ చాలా బావుంది. అంటే చాలా యూనిక్ కలర్ అనమాట. అంటే జైపూరి ఫీల్ ఇస్తుంది. సో, మీరేమైనా రాజస్థాన్ ఆర్ జైపూర్ ట్రిప్ వెళ్దాం అనుకుంటే మాత్రం దిస్ ఈస్ ది పర్ఫెక్ట్ వన్ అనమాట కుర్తా. ఇక్కడ మాత్రం ఇలా యెల్లోతో వచ్చేసింది. మొత్తం మీకు బ్యాక్ సైడ్ కూడా ఇలాగే వచ్చేస్తుంది ప్రింట్. దిస్ విల్ బి యువర్ నెక్ పార్ట్. అండ్ చూడండి ఎంత పెద్ద ఫ్లేర్ ఇచ్చేసారో. చాలా బావుంది గదా! ఫ్లేర్ కూడా. అండ్ ఆ క్లాత్ కూడా చాలా బావుంది. అంటే చాలా స్మూత్‌గా ఉందనమాట. ఈవెన్ ఏమి ష్రింక్ కూడా అవ్వదు. వెతికి మరీ తెచ్చాను. సో, దిస్ ఈస్ లైక్ మీకు బిలో 800 వచ్చేస్తుంది. కాటన్ అండ్ రేయాన్ మిక్స్ ఫ్యాబ్రిక్ అనమాట. నాకైతే ఎగ్జాక్ట్‌లీ పిక్చర్‌లో ఉన్నట్టే వచ్చేసింది. నాకైతే హిట్. మరి మీరేం చెప్తారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. దుపట్టాస్ కూడా ఎంత డిజైనర్ వేర్ ఇచ్చారో నాకైతే అది చాలా బాగా నచ్చింది. దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. హ్యాండ్స్ కూడా చూడండి ఇలా ఇచ్చారు. సో, నెక్‌కి ఇలా ఉంది. దిస్ ఈస్ ఆల్సో అనార్కలి ప్యాటర్న్. మొత్తం ఇలా వచ్చేస్తుందనమాట ప్రింట్. అండ్ ఈవెన్ లేస్ వర్క్ రావడం కూడా చాలా బావుంది ఇలాగా. బ్యాక్‌కి కూడా అంతే ఇలాగే ఇచ్చేసారు మొత్తం ప్రింట్ ఇలా వచ్చేస్తుంది. రస్ట్ ఆరెంజ్ ఆర్ బ్రిక్ షేడ్ అంటారు చూసారా? సేమ్ అలాగే ఉంది. అండ్ నాకు ఇది కూడా ఎలా వస్తుందో అనుకున్నాను. కానీ యేసుకొని చూస్తే కూడా చాలా బావుంది. దుపట్టాలో ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే వాష్‌తో ఇదిగోండి దుపట్టాకున్న ఈ ప్రింట్ అయితే కొంచెం పోతుంది. నేను ఈ ఫ్యాబ్రిక్‌కి అయితే 9/10 ఇచ్చేస్తాను. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ డ్రాబ్యాక్ ఇట్ ఈస్ గెట్టింగ్ ఎ 9. ఈవెన్ వైట్ దుపట్టా కూడా చాలా బావుంటుంది కాబట్టి ఐ వుడ్ డెఫినెట్‌లీ రికమెండ్ దిస్ యాస్ వెల్. ఈ బ్రిక్ కలర్‌లోనే స్ట్రెయిట్ కట్ పలాజో ప్యాంట్ వచ్చేసింది. ఫర్ దిస్ ప్రైస్ ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ ఇట్ జస్ట్ గ్రాబ్ ద డీల్. హిట్టా ఫ్లాపా? చెప్పేసేయండి మరి కామెంట్ సెక్షన్‌లో. ఇప్పుడైతే కొన్ని డైలీ వేర్ అన్నాను కదా! డైలీ వేర్‌వి చూసేద్దాం. అండ్ దట్ టూ ఇవి నాకు చాలా తక్కువ ప్రైస్‌లో వచ్చేసాయి. చూసేద్దాం ఎలా ఉంటాయో. చూపించాక మీరు గెస్ చేయండి. ఎంత ఉండొచ్చు దీని ప్రైస్ అని. సో, ఇది కుర్తా అంతా మీకు ఇలాగే ఉంటుంది. స్లీవ్స్ చిన్న ప్రింట్ వచ్చింది. అండ్ నెక్ ఏమో ఇలా హై నెక్ వచ్చేసి మీకేమో ఇలాగా కింద ఒక లేయర్ లాగా ఇచ్చారనమాట. సో, దిస్ ఈస్ జస్ట్ అ ఫ్రాక్. అంటే ఇండో వెస్టర్న్ ఫ్రాక్ మోడల్‌లో వచ్చేస్తుంది. మీరు కుర్తాగా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఈవెన్ జీన్స్ మీద కూడా బావుంటుంది. ఆర్ ఈవెన్ ఫ్రాక్ లాగా కూడా స్టైల్ చేసుకోవచ్చు. చెప్పండి దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? 700? ఈవెన్ నేను చెప్పడం మర్చిపోయాను. ఫ్యాబ్రిక్ కూడా చాలా బావుంది. వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్. సో, ఇప్పుడు చెప్పండి చూసాక. దిస్ ఈస్ లైక్ బిలో 450 రైట్. ఇది లైట్ షేడ్ తీసుకున్నాను. నాకు ఈ లైట్ షేడ్ ఎందుకో క్రీమ్‌కి బ్లూ బాగా అనిపించిందనమాట. ఈవెన్ డార్క్‌లో కావాలంటే పింక్‌లో కూడా ఉంది. దిస్ ఈస్ ఆల్సో ప్యూర్ కాటన్ అనార్కలి. దీనికి కూడా రేటింగ్స్ అండ్ రివ్యూస్ కూడా చాలా బావున్నాయి. సో, వై లేట్ మీకు కావాలి అంటే ఇంట్లో అయినా సరే మనం స్టైలిష్‌గా ఉండాలి కదా! అందుకే ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి మంచిగా డైలీ వేర్‌కి కూడా వాడేసుకోవచ్చు. ఈ డ్రెస్ కూడా యాక్చువల్లీ నా బకెట్ లిస్ట్‌లో ఎప్పటినుంచో ఉండింది. బట్ నేను ఫస్ట్‌లో చూసినప్పుడు ఐ గెస్ 500 అరౌండ్ ఉండింది. అండ్ ఎందుకో తీసుకోలేదు అప్పుడు. బట్ ఇప్పుడు ఇంకా ప్రైస్ తగ్గింది. అండ్ ఐ కుడెంట్ రెసిస్ట్ మై సెల్ఫ్. సో, దిస్ ఈస్ ది డ్రెస్ అనమాట. దీంట్లో ఈవెన్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ గ్రీన్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి ఇలా తీసుకున్నాను. నెక్ మాత్రం ఇలా కొంచెం స్టైలిష్‌గా వస్తుంది. వీ నెక్ అండ్ అంగరక ప్యాటర్న్‌లో వస్తుందనమాట. అండ్ ఇక్కడేమో ఇలా చిన్న టాజిల్స్ కూడా ఇచ్చేసారు. ఇదేమో బ్యాక్ పార్ట్. సో, మొత్తం ప్రింట్ మీకు ఇలాగే వస్తుంది. షార్ట్ స్లీవ్స్ అండ్ ప్రింట్ ఏమో ఇలాగే వచ్చేస్తుంది. ఇది కొంచెం ష్రింక్ అవ్వచ్చు ఈ మెటీరియల్. ఇట్ ఈస్ నాట్ ప్యూర్ కాటన్ వన్. డెఫినెట్‌లీ రేయాన్ మిక్స్ ఉండొచ్చు. బట్ క్వాలిటీ అయితే చాలా బావుంది. అండ్ మీరు ఇది గెస్ చేయండి ఎంత ఉండొచ్చో. మీరే షాక్ అవుతారు తర్వాత. ఇండో వెస్టర్న్ ప్యాటర్న్‌లా కూడా మీరు స్టైల్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ అ విస్కాస్ రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ చెప్పినట్టు నాట్ ఈవెన్ 300. సో, బిలో 300 వచ్చేసింది నాకు.
ఫ్యాబ్రిక్ బావుంది కానీ ఇట్ ఈస్ నాట్ యాస్ షోన్ ఇన్ ద పిక్చర్. ఎందుకంటే ఇది కొంచెం ప్రింట్ కూడా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. అండ్ ఈవెన్ టాసిల్స్ కూడా వేరే డిజైన్ వచ్చింది. బట్ ఈ టాసిల్స్ మాత్రం చాలా ప్లెయిన్‌గా ఇచ్చేసారు. సో, ఇట్ ఈస్ నాట్ యాస్ షోన్ ఇన్ ద పిక్చర్. బట్ అగైన్ డైలీ వేర్‌కి మీకు ఈ రేంజ్‌లో కావాలి అంటే మాత్రం డెఫినెట్‌గా ప్రిఫర్ చేయొచ్చు. సో, 8 ఇస్తాను దీనికి ఔట్ ఆఫ్ 10. పింక్ చాలా మందికి ఫేవరెట్. ఐ నో. ఎందుకో ఈ డ్రెస్ చూసాకైతే తీసుకోవాలి అనిపించింది. చాలా బావుంది డ్రెస్ చూడ్డానికైతే. సో, ఎలా వస్తుందా అనుకున్నాను గానీ, కలర్ అయితే సేమ్ ఉంది. లైక్ ఇట్ ఈస్ యాస్ షోన్ ఇన్ ద పిక్చర్. సో, దిస్ ఈస్ ది హోల్ లుక్. మీకిలాగా ఎంబ్రాయిడరీ వచ్చేసింది అండ్ చిన్న లేస్ వర్క్ ఇచ్చేసారు. నెక్‌కి కూడా ఇంతే ఇలా చిన్న ఎంబ్రాయిడరీ వచ్చేసింది. అండ్ మిగతా ఫ్లేయర్ కూడా బావుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా బావుంది. దిస్ ఈస్ ద హోల్ లుక్. చిన్న లేస్ లాగా ఇచ్చేసారు. పలాజో ప్లెయిన్‌గా వచ్చింది. కానీ మీకు హ్యాండ్ పెయింటెడ్ దుపట్టా వచ్చేసింది. నాకిదైతే చాలా బా నచ్చింది. చూడండి ఎంత బావుందో. ఇక్కడ నేను స్టైల్ చేసుకున్న పిక్చర్స్ కూడా ప్లేస్ చేస్తాను తర్వాత. హ్యాండ్ పెయింటెడ్ అంటేనే కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. బట్ ఇది 1000 బిలో వచ్చేసిందంటే నమ్ముతారా? ప్యాంటుకి కూడా చూస్తే చిన్న లేస్ వర్క్ ఇచ్చారు. అది కూడా బావుంది. ప్యూర్ కాటన్ కుర్తా దుపట్టా సెట్ అనమాట. నాకు 900 బిలోనే వచ్చేసింది కాబట్టి నేనైతే కలర్‌కి ఇంకొంచెం లైట్ బేబీ పింక్ లాగా వచ్చుంటే ఇంకా బావుండేది. ఇట్ హాస్ గాట్ గుడ్ రేటింగ్స్ అండ్ రివ్యూస్ యాస్ వెల్. సో, ఐ మస్ట్ బై. ఏది తీసుకోవాలని ఫుల్ టు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. రాసి పెట్టుకోండి. ఓహ్! దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. ఇలా వచ్చేసింది మొత్తం. అగైన్ ఏంటో ఈసారి నాకు అన్నీ జైపూరి ప్రింట్స్‌వే బాగా నచ్చేసి తీసుకున్నట్టున్నాను. ఇప్పుడు చూస్తే తెలుస్తుంది నాకు. ఇది కూడా అంతే ఫుల్ రాజస్థానీ ఫీల్ ఇస్తుంది. హ్యాండ్స్ ఏమో ఇలా వస్తుంది. ఇలా గోటాపట్టి లేస్ కూడా ఇచ్చారు. అండ్ నెక్‌కేమో ఇలాగా అగైన్ అంగరక ప్యాటర్న్ లాగా వచ్చేస్తుంది. సైడ్‌కి టాజిల్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ కుర్తా వచ్చిందనమాట. సో, దిస్ ఈస్ ఓన్లీ ది అనార్కలి. ఏముంది దీనికి మంచిగా వైట్ పలాజో సెట్ చేసేసుకోవచ్చు. చిన్న గోటాపట్టి లేస్ ఇచ్చేసి బ్యాక్ కూడా సేమ్ ప్రింట్. అండ్ ఈవెన్ మీకు ఫ్రంట్‌లో చూస్తే చిన్న మిర్రర్ వర్క్ కూడా చేసుంది. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మిర్రర్‌కి. సో, అండ్ ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బావుంది. ష్రింక్ కూడా ఎక్కువేం అవ్వదు. ఇట్స్ ఎ గుడ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్. సో, దిస్ ఈస్ ఆల్సో ఎ ప్యూర్ కాటన్ అనార్కలి. రేటింగ్స్ అండ్ రివ్యూస్ కూడా బావున్నాయి. ఏంటో ఈరోజు నాకే ఒక్కొక్కటి నచ్చేస్తుంది. ఇది చెప్పేసేయండి. ఇప్పటి వరకు మీకేది నచ్చుంటది? లెట్ మీ గెస్. పింక్‌ది నచ్చిందా? నాకైతే నాకైతే గ్రీన్స్ చాలా డిఫరెంట్‌గా అనిపించాయి. సో, గ్రీన్‌వి 2 నచ్చాయి. డైలీ వేర్‌ది అండ్ ఈవెన్ అనార్కలిది కూడా బా నచ్చింది. ఈ లవ్లీ రెడ్ వన్ అసలెంత బావుందో. ఇది కూడా అంతే కాటన్‌దే ఇది కూడా. సో, మీకు మొత్తం కుర్తా అంతా ఇలాగే వచ్చేస్తుంది. అండ్ ఫ్లేయర్ కూడా చాలా బావుంది. ఇదిగోండి ఇది కూడా ఇంకొక అనార్కలి మోడలే. ఇది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్‌గా ఉంది కానీ డెఫినెట్‌లీ కొంచెం ష్రింక్ అవుతుంది అండ్ కలర్ కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అనిపిస్తుంది మరి కలర్ పోతుంది అనేసి. దుపట్టా అసలెంత ఎలిగెంట్‌గా ఉంటాయి కదా! ఇవి ఆఫీస్‌కి వేసుకెళ్ళాలన్నా, ఈవెన్ కాలేజ్ వేర్ ఆర్ ఆఫీస్ వేర్‌కి చాలా బావుంటాయి. అండ్ ఇదేమో పలాజో ప్యాంట్ ఇలా ఇచ్చేసారు. నాకు దుపట్టా అయితే చాలా బా నచ్చిందసలు. ఈవెన్ ఆ కలర్ కూడా ఎంత బావుందో. రేటింగ్స్ అండ్ రివ్యూస్ కూడా బావున్నాయి. 700 బిలో వచ్చేసింది. నాట్ ప్యూర్ కాటన్. కాటన్‌కి రయాన్ మిక్స్ వచ్చేసింది. సో, డెఫినెట్‌లీ ఎ మస్ట్ బై అనే చెప్తాను నేనైతే. చాలా బావుంది. వీటికి కూడా నార్మల్‌గా ఆక్సిడైజ్ జ్యువెలరీ పెట్టేసుకోండి. ఫుల్ సెట్ అయిపోతుందసల. వైట్ ప్రిఫర్ చేస్తాం కదా మనం సమ్మర్స్‌లో. దీనికి కూడా అంతే ఇలా మంచిగా 3/4 స్లీవ్స్ ఇచ్చేసారు. లాంగ్ స్లీవ్ యాక్చువల్లీ. వీ నెక్ వచ్చేసింది. ఇది అంతే అనార్కలి మోడల్ వచ్చింది. మొత్తం మీకు కుర్తా అంతా టాప్ అంతా ఇలాగే వచ్చేస్తుంది. ఈవెన్ బ్యాక్ కూడా అంతే. చూడండి పలాజో ప్యాంట్ సేమ్ ప్రింట్‌లో ఇచ్చేసారు. పలాజో స్ట్రెయిట్ కట్ ప్యాంట్ వచ్చేస్తుంది. దిస్ ఈస్ ద దుపట్టా. దుపట్టా కూడా ఇవన్నీ చెప్పాను కదా! అసలు జైపూరి ఫీల్ ఇస్తుంది. రాజస్థాన్ ఫీల్స్. ఈ ప్రింట్స్ కూడా చాలా ఎలిగెంట్‌గా అనిపిస్తాయన్నమాట. అందుకే నేను ఇలాంటివి బాగా ప్రిఫర్ చేస్తాను. ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బావుంది. ఇది కూడా అంతే కాటన్ అండ్ రేయాన్ మిక్స్‌లో వచ్చింది. ఇది కూడా చూడండి లైక్ బిలో 700 వచ్చేస్తుంది. అండ్ దీనికి కూడా మంచి రేటింగ్స్ అండ్ రివ్యూస్ కూడా ఉన్నాయి. అసలు చాలా డీసెంట్‌గా ఉంటుంది అన్నమాట. అండ్ వీటికి మంచిగా ఒక జుమ్కాస్ పెట్టేసుకోండి. ఆల్ సెట్. ది లాస్ట్ వన్ ఫర్ దిస్ వీడియో. టడా! దిస్ ఈస్ ద లాస్ట్ వన్. ఈరోజైతే నిజంగానే అన్నీ జైపూరి కాటన్‌లో ఉన్నాయన్నమాట. జైపూరి ఫీల్ వస్తుంది డెఫినెట్‌గా ఒక్కొక్కటి చూస్తుంటే.
దిస్ ఇస్ ద కుర్తా. ఇక్కడ కూడా అంతే, హ్యాండ్స్కి చిన్న గోటాపట్టి లేసి ఇచ్చేసారు. ఈ నెక్ వచ్చేసింది అండ్ ఫ్లేర్ కూడా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. కొంచెం ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ కలర్ పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొంచెం. అండ్ ప్యాంట్ ఏమో ఇలా ఇచ్చేసారు అండ్ దిస్ విల్ బి యువర్ దుపట్టా. దుపట్టా ఇలా ఉంది. నాకు ఇలా దుపట్టాస్ ఎలిగెంట్గా అనిపిస్తుంది ఇలాగ ప్రింటెడ్ దుపట్టా వస్తే. రేట్ కూడా నాకు అంటే బిలో 1000 అనేసరికి ఎలాగొస్తాయో అనుకున్నాను, బట్ ట్రస్ట్ మీ చాలా బాగున్నాయి. నేనైతే ఇంత బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ సెక్షన్ చెప్పేసేయండి. ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అండ్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఇక్కడ వరకు వచ్చారంటే మాత్రం డెఫినెట్గా యూస్ఫుల్గానే అనిపించుంటుంది. ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ ఉంటూనే ఉంటుంది మన ఛానల్లో. సో దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ జాయిన్ ద ఫ్యామిలీ. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. మీకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ టోటలీ వర్త్ ఇట్. నేను చెప్పినట్టు 8 నుంచి 10 వరకు అయితే రేటింగ్ ఉంది. విత్ దాట్ సెడ్, యువర్ వైష్ణవి signing off. Miss me until my next video. Bye bye.